మొదటి రోజు భిక్ష దొరకలేదు, రెండో రోజు భిక్ష దొరకలేదు. చిట్ట చివరికి కోపంతో భిక్షాపాత్ర నేల మీద కొట్టి ధన మదంబున వేద విద్వాంసు మదంబున మోక్షలక్ష్మీ మదంబున ముదిరి కాదే కాశికా పట్టణంబున కరుణలేక బ్రాహ్మణుడు నన్ను ఇటు భంగపరిచిరనుచు. వీళ్ళకి బాగా గర్వం ఎక్కిందయ్యా కాశీలో ఉన్న వాళ్ళకి. మా కాశీపట్నంలో ఉన్నవాడికి మోక్షం చాలా సులభం అని చెప్పి మోక్ష గర్వం ఉన్నది వీళ్ళ దగ్గర. అప్పట్లో సమస్తమైనటువంటి శాస్త్రాలకు నిలయం కాశీ. పండితులంతా కాశీకి వెళ్లి అక్కడ గురుకులాల్లో చదువుకునేవారు. కాబట్టి విద్యావంతులమని చెప్పి మా క్షేత్రం గొప్పదని చెప్పి వీళ్ళకి గర్వం పెరిగిపోయినట్టుగా ఉంది అని చెప్పి కోపంతో ఆకలితో అన్నం దొరకనటువంటి ఆ సన్నివేశంలో కాశీ పట్టణాన్నే, కాశీలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా వేదవ్యాసుల వారు శాపం పెట్టినారు. ధనము లేకుండెదరు, ధనము లేకుండెదరు 3 తరములకు. ఈ కాశీ క్షేత్రంలో పుట్టినటువంటి వాళ్ళు 3 తరాల దాకా ఏ మాత్రం కూడా డబ్బు లేకుండా పేదరికాన్ని అనుభవించెదరు గాక. అక్కడితో ఆగలేదు. కోపం పెరిగిపోతే ఎట్లా ఉంటుందండి? అష్టోత్తర నామాలు కూడా వస్తూ ఉంటాయి. 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి. 3 తరాల వరకు ఇది మోక్ష క్షేత్రమే కావచ్చు. కానీ కాశీకి ఎంత గొప్పతనం ఉన్నది అంటే, నీవు తెలిసి తెలియక ఆ క్షేత్రం యొక్క గొప్పతనం తెలియకుండా అక్కడ మరణించినటువంటి ఏ జీవి అయినా, పశుపక్షాలు కూడా మోక్షాన్ని పొందుతాయట. అంత దివ్య భూమి అది. 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును 3 తరములు వెడలవలయు. 3 తరాల వరకు విద్య ఉండకుండుగాక, 3 తరాల వరకు మోక్షం దొరకకుండుగాక, 3 తరాల వరకు ధనం లభించకుండుగాక అని చెప్పి కోపంతో శాపం ఇచ్చినాడు.